హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మీకు పనులు జరగబోవడానికి ఎక్కడ మీరు స్టక్ అయి ఉన్నారు, ఎందుకు మీకు పనులు జరగట్లేదు. ఓకే, మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మంచిగా. కానీ మీరు ఎక్కడ మిమ్మల్ని కిందకి లాగేస్తున్నాయి, అసలు ఏంటి, అసలు ఎటువంటివి మిమ్మల్ని కింద దిగజారిపోయినట్టు చేస్తున్నాయి, మిమ్మల్ని పైకి ఎదగకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండేలాగా. ఎన్ని నెలలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని రోజులు గడిచినా మీరు ఇంప్రూవ్మెంట్ లేకుండా ఏదో నడుస్తున్నట్టు నడుస్తుంది తప్ప ఒక అభివృద్ధి అనేది లేదు. ఓకే, సో వీటిని మనం ఒక ఒక కొన్ని పాయింట్స్ తో మీకు చెప్తాను. వాటిని మీరు సరి చేసుకోండి, అంతే. ఆటోమేటిక్గా మీ జీవితం మారిపోతుంది. ఓకే, ఇందులో చాలా సింపుల్ గా బ్రీఫ్ గా చెప్తాను, వాటిని మీరు పట్టుకోండి, అంతే. నేను అదే అదే పదే పదే చెప్తున్నానంటే కనుక వీడియోలో మీకు దానికి కొంత విశిష్టత ఉంది. ఓకే, అవి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అవి మీరు పట్టుకోవాలి. అంతేకాని ఇట్లా చెప్తారని కాదు ప్రతిసారి. ఓకే, మీరు ఆ వీడియోలో ఇప్పుడు ప్రతి వీడియోలో కొత్తదనం ఉంటుంది మీకు. సో కొన్ని రిపీటెడ్ గా ఉంటాయి అక్కడక్కడ. ఆ రిపీటెడ్నెస్ ఏంటంటే తెలుసు మీకు, అది మీరు పట్టుకోవాలని అర్థం. అక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, మీకు విశ్వం అదే అదే పదే పదే కనుక మీకు రిపీట్ చేస్తుందంటే కనుక కొన్ని పదాలు కానీ కొన్ని వాక్యాలు కానీ దాని అర్థం ఏంటంటే మీరు మారాలి, అక్కడ మీరు మార్చుకోవాలని అర్థం. ఓకే, అంతవరకు మీకు అది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. కాబట్టి ఈ వీడియోతో మీరు ఏంటంటే కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఓకే, ఈ రోజుతోటి ఇంతవరకు జరిగింది జరిగిపోయింది. ఇక్కడ నుంచి కొత్త జీవితం ఎట్లా ప్రారంభించాలని ఈ వీడియోలో ఉంటుంది మీకు. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేసి అక్కడ కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాలి. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని అనుకున్నప్పుడు మీకు జరగట్లేదు అంటే దానికి కారణం మెయిన్ ఏంటంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో పాత నమ్మకాలు ఏవైతే ఉన్నాయో గతానికి సంబంధించింది. అంటే ఎవరు మిమ్మల్ని బాగా గాయపరిచి ఉండొచ్చు, అంటే మిమ్మల్ని అగౌరవపరిచి ఉండొచ్చు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, మిమ్మల్ని ఇంకా రకరకాలుగా ఏదో చేసి ఉండొచ్చు వాళ్ళు. అవన్నీ కూడా వాటిని మీరు పేరుకి ఏదో గుడికెళ్ళి దండం పెట్టుకోవడం, లేకపోతే కొంచెం మెయింటైన్ చేసుకోవడం, లేదా అఫర్మేట్ చేసుకోవడం, జస్ట్ అట్లా చేసేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. లోపల దాన్ని అలా మోస్తూ ఉంటారు మీకు తెలియకుండా. ఆ వ్యక్తి కనిపించినప్పుడు కానీ, ఆ సంఘటన మీకు గుర్తొచ్చినప్పుడు కానీ, దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు జరిగిపోయినట్లు మీరు అది బలంగా తయారవుతుంటుంది అన్నమాట లోపల. దానివల్ల ఏంటంటే మీరు దాన్ని నమ్ముతున్నారు. అతను బాగా అతను బాధ పెట్టాడు అని బాగానే బలంగా నమ్ముతున్నారు. కాబట్టి మీకు విశ్వం ఏం చేస్తుందంటే, విశ్వానికి చెడు మంచి చెప్పాను కదా, మంచి చెడ్డ బాధ దుఃఖం ఏం తెలియదు విశ్వానికి. మీరు ఏం నమ్ముతున్నారు, ఏది ఆలోచిస్తున్నారు, ఓకే, ఏది నమ్ముతున్నారు బాగా బలంగా, దేన్ని విశ్వసిస్తున్నారు, ఓకే, దేని గురించి మీరు అదే అదే పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు రిపీటెడ్గా. అదే అదే అక్కడ ఆ సంఘటన గురించి జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి చేసిన మోసాల్లో ఏదో మోసం ఏదో జరుగుంటుంది కదా. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక మోసం, ఏదో చీటింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఒక ఇబ్బందికర సంఘటనలు, అసభ్యకరమైన సంఘటన ఏ జరిగే ఉంటాయి, జరగకుండా ఉంటాయి. అలా జరిగినట్టు మీకు తెలియకుండానే ఎదరోళ్ళకి చెప్పుకోకుండా ఆటోమేటిక్గా వాడు మోస్తూ ఉంటారు, తెలుసు కానీ తెలియక కానీ. ఆ విషయం మీకు తెలియదు, మీరు ఏదో అయిపోయింది అనుకుంటారు, కానీ మీరు లోపల సబ్కాన్షియస్ కూడా రికార్డ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు దాన్ని గుర్తు చేసినప్పుడల్లా దానికి నీరు పోస్తారంటే, సో మీ యొక్క ఎనర్జీ అంతా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు అనుకున్న పనులు అవ్వడానికి నెగిటివ్ ఉందిగా. ఓకే, ఈ వ్యక్తి చేసిందే మిగతా వాళ్ళు కూడా చేస్తారనే భావన మిగతా వ్యక్తుల మీద ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకే, ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు మీకు ఆ పని అవ్వే ఛాన్సే లేదు మీకు అక్కడ. అలాగా నెగిటివ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఒక ఒక చీటింగ్ అనే కాదు, ఏ విషయమైనా సరే గతంలో నెగిటివ్గా మీకు జరిగిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలియకుండా మీరు క్యారీ చేస్తూ ఉంటారు, మోస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు మీకు ఈ పనులు అవ్వాలంటే ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవాల్సింది. ఇంకో విషయం, దాన్ని మోసుకోవడం వల్ల మీరు భారంగా టైం సంవత్సరం గడుస్తూ ఉంటుంది, కానీ మీకు ఇంప్రూవ్మెంట్ జరగదు. ఇలాంటప్పుడు మీకు చిరాకు ఇవన్నీ ఉన్నాయి కదా, అసహ్యం వేసుకోవడం మీ మీద మీకు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కింద వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇబ్బందికర చాలా అనీజీగా ఉండటం,
ఎవరికి చెప్పుకోలేదు ఒక బాధ ఒక క్యారీ చేస్తుంటారు. ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, మీరు గతాన్ని వదిలేస్తేనే మీకు భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది మీ భవిష్యత్తు. సో మీరు గతానికి వెళ్ళొద్దు, భవిష్యత్తుకి వెళ్లకుండా వర్తమానంలో ఉండండి. మరి ఈ గతాన్ని ఏం చేయాలి సార్, మా వల్ల అవ్వట్లేదా, నేను మర్చిపోలేకపోతున్నాను అన్న వాళ్ళు ఏంటంటే, మీరు ఒకటే మీరు చేయగల పని, మీరు ఎంత బాధలో ఉన్నా, గతంలో ఎంత దుఃఖంలో ఉన్నా, ఓకే, ఎటువంటి నెగిటివ్ ఆలోచనతో ఉన్నా, అంటే ఒక పనికి వెళ్తున్నారు, ఆ పని అవదాం అన్నట్టు కానీ, లేకపోతే ఏదోటి రాదు కాదు చెప్పాను కదా ముందు చెప్పినట్టే, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీకు అంటే మీ లైఫ్కి ఉపయోగపడినవన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే. మీరు అభివృద్ధి చెందడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందకుండా ఉండడానికి వచ్చే ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ అవరోధాలు మీకు. ఇవన్నీ పోవాలంటే మీరు ఏంటంటే గతంలో వాటిని మీరు మర్చిపోవాలి, క్షమించాలి. ఈ రెండు పదాలు మీకు మర్చిపోతే దాని అర్థమే ఉండదు. మీరు మర్చిపోవాలంటే ధ్యానమే దానికి. ధ్యానం పెంచడం వల్ల మర్చిపోవచ్చు ఈజీగా మనం ఒక సంఘటన. ఆ సంఘటన ఒక విషయంలో చూడాలి, ఇది నాకు అనవసరం, ఇది నా జీవితాన్ని పాడు చేస్తుంది, నా భవిష్యత్తుని. దాన్ని గుర్తు చేయడం వల్ల ఇక భవిష్యత్తులో పైకి మెట్లు ఎక్కలేకపోతున్నాను, ఇది నన్ను కిందకి లాగుతుంది. సో ఇది విషయం లాంటిది, దీన్ని ఇక్కడే వదిలేయాలి అని మీరు నిశ్చయించుకున్నప్పుడు విశ్వం మీకు దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీరు చేయవలసిందల్లా నిర్ణయం తీసుకోవడమే. నేను ఈ సంఘటన ఈ రోజు ఈ క్షణంతో మర్చిపోయాను, వదిలేశాను, అది విషయం, అది నా భవిష్యత్తు నాశనం చేస్తుంది, కాబట్టి అది విషయం కాబట్టి దాన్ని అలా వదిలేస్తారు, దాన్ని ముట్టుకోకుండా అని మీరు ఒక నిర్ణయం తీసేసుకున్నప్పుడు అప్పుడు మీకు కొత్త కొత్త డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మీకు తెలియకుండా మీ పనులన్నీ అయిపోవడం, అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాం. ఓకే, మీ శత్రువులైనా సరే మీరు ఏం చేస్తారంటే, నేను బాగుపడాలి కాబట్టి, నా భవిష్యత్తులో నేను ఇంకా ఎదుగు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి కాబట్టి, నేను ఒక అపర కోటేశ్వరిని అవ్వాలి కాబట్టి, ఒక ధనికుడిని అవ్వాలి కాబట్టి, ఒక రిచ్గా అవ్వాలి కాబట్టి, ఒక ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ నేను ఈ పాతి పట్టుకుంటే నేను ఎదగలేను కాబట్టి నేను నిన్ను క్షమించేస్తున్నాను, నువ్వు నాకు అనవసరం, నేను స్వేచ్ఛగా ఉంటాను ఈ రోజు నుంచి, నేను హ్యాపీ అని ఆ పాత వ్యక్తులను కానీ పాత సంఘటనలు కానీ ఏదైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే మేము బాధ పెట్టేవి అవన్నీ అక్కడితో విషయంలో వదిలేయనమాట. అట్లా క్షమించాలి. వ్యక్తులు అయితే క్షమించాలి, పరిస్థితులు అయితే మర్చిపోవాలని చెప్పాను కదా. ధ్యానమే. ఓకే, ధ్యానం మీరు అలా చెప్పుకోండి, నేను ఈ రోజుని డిసైడ్ అయిపోయాను, ఈ పాత అన్ని కూడా నేను క్షమించేయడానికి, మర్చిపోవడానికి అని మీరు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ కొత్త డోర్లన్నీ ఓపెన్, టకటక పనులు అయిపోవడం, మీకు మంచి మంచి స్నేహాలన్నీ ఏర్పడటం, ఇవన్నీ ఏర్పడాలని మీకు విషయం చూసుకుంటారు. అది విషయం పని. మీరు చేయవలసిందల్లా మీరు ఒప్పుకోవాలి. ఇక్కడ నేను నిశ్చయం చేసుకున్నాను పాతని మర్చిపోవడానికి, పాత వ్యక్తులందరినీ క్షమించడానికి. వాళ్ళని బాధ పెడుతూ ఉన్నా, గతంలో బాధ పెట్టినా, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నన్ను బాధ పెడుతూ ఉన్నా కూడా నేను చిరునవ్వుతో వాళ్ళకి టాటా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నేను ఎదగాలి కాబట్టి ఇక్కడ చిరునవ్వుతో వీళ్ళని పంపించేయాలి బయటికి అని మీ మనసులోంచి బయటికి పంపించేయండి. నేను పంపించేశాను బయటికి అని చెప్పేసి మీరు నిశ్చయం చేసుకోండి, డిసైడ్ అయిపోండి. అప్పుడు యూనివర్సిటీలో మీకు దోవలు ఏర్పడతాయి. ఆ ముఖ చెప్పండి, నేను నిశ్చయం చేసుకున్నాను, ఆ వ్యక్తి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ రోజు నుంచి ఆ పరిస్థితికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వదిలేశాను, ఎందుకంటే నేను ఎదగాలి, నేను ధనికుని అవ్వాలి ఈ రోజు ఇప్పుడే అని మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రాపంచికంగా ఎదగాలి, రెండిట్లో జోడు గుర్రాల్లాగా నేను ఒక అభివృద్ధిలోకి వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఈ వ్యక్తిని క్షమించేశాను, ఈ పరిస్థితులు ఓకే నాకు నేర్పడానికి వచ్చే నేర్పేసే, ఇక్కడితోనే పాఠాలు నేర్చేసుకొని ఇక నాకు అనవసరం అని అక్కడ వదిలేయండి అంతే. ఓకే, వీటిని మర్చిపోయాను, క్షమించేస్తాను. ఓకే, క్షమించడం అంటే ఎట్లా క్షమిస్తారు? మీరు నిశ్చయించుకోవాలి, అంటే డిసైడ్ అయిపోవాలి. నేను క్షమించానని మీరు నిశ్చయించుకునే ఒక పదం వాడితే, నేను క్షమించేశాను వ్యక్తిని, ఈ వ్యక్తి గురించి నేను మర్చిపోయాను, ఇటువంటి పరిస్థితులకి ఇటువంటి వ్యక్తి నాకు సంబంధం లేదు అని మీరు ఇక్కడ ఎప్పుడైతే ఒక ఆలోచన వదులుతారో, అది యూనివర్సిటీకి వెళ్ళి విశ్వం మీకు ఏం చేస్తారంటే కొత్త కొత్త వ్యక్తుల్ని, కొత్త దావుల్ని మీకు అవకాశం కల్పిస్తుంది. ఇది యూనివర్సల్ లా. మీరు వదలాలి వైబ్రేషన్స్. నేను ఇంకా అలాగే పాత చింతకాయ పచ్చలా పట్టుకుంటానంటే కనుక మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోయి ఆలోచనలు మిమ్మల్ని కిందకి లాగేస్తూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచన చాలా ప్రమాదం. కాబట్టి మీరు ఇరుకుతూ ఉండండి. ఓకే, మీకు ఎప్పుడైనా చిరాకు ఇరిటేషన్ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులతో మీకు కొంచెం ఇబ్బందిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మౌనంలోకి వెళ్ళిపోండి. మౌనమే మీకు ఆయుధం. మౌనంలోకి వెళ్ళిపోయినప్పుడు మీకు ఎరుకు వస్తుంది, ఎనర్జీ వస్తుంది మీకు. ఫస్ట్ మౌనం ఇన్ ద సెన్స్ మాట్లాడద్దు. మాటల వల్ల ఏంటి, మీ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది, మీ ఆలోచనలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఓకే, అవకాశం ఉన్నంత వరకు మీ ఆలోచనలు ఏవి కూడా బయటకు రివీల్ చేయదు. ఓకే, మీ ఆలోచనలు మీ దగ్గరే పెట్టుకోండి. మీ ధ్యానం,
మీ ఆలోచనలు, మీ ప్లాన్స్ అన్ని మీరు ఓన్గా చేసుకోండి అంతే. పనులు అయ్యాక తెలుసుకుంటారు. పలానా పని అది ఎవరు చేశారంటే పలానా రోజు చేశారు తెలుసుకుంటారు. మీరేం చెప్పొద్దు ఎవరికి. ఓకే, మీరు చెప్పినంత కాలం మీరు మైనస్ అయిపోతారు, వాళ్ళు ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీ ప్లాన్స్ ఎదుటి వాళ్ళు చెప్తున్నారంటే కనుక మీరు ఎదగట్లేదు, ఎక్కడ ఉన్న గొంగలు అక్కడ వేస్తున్నట్టు. మీ గురించి మాట్లాడుకోవడం మానేసి మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే, పక్క వాళ్ళ గురించి విమర్శిస్తున్నారంటే మీకు అభివృద్ధి లేదని అర్థం. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోతారని అర్థం. అది ఫ్రెండో లేదు, ఇంట్లో వాళ్ళు బయట ఎవ్వరు అనవసరం మీకు. మీ సీక్రెట్స్ అన్ని, మీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీతోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరి ఆలోచనలు, అందరి విషయాలు ఎవరో మీ బాగోరు వాళ్ళు, మీ అమ్మగారో లేకపోతే మీ ఇంట్లో ఫాదర్ ఎవరో ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి అంతే. అంతే, మిగతా వాళ్ళు ఎవరికి కూడా మీ విషయాలు పక్క వాళ్ళకి, ఇంట్లో వాళ్ళైనా కూడా అందరూ మీతో సపోర్ట్ చేస్తారు. మీకు ఏం గ్యారంటీ ఏమి లేదు. పైకి నవ్వుతారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభివృద్ధి వేరేగా ఉంటాయి. కాబట్టి మీరు కనుక మీ అభివృద్ధి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిపోతారు. మీ మనసు చెప్తుంది ఇక్కడ, వాళ్ళు నమ్మాలో నమ్మకూడదు. ఓకే, అవకాశం ఉన్నంత వరకు 100కి 100% ఎవరికి చెప్పద్దు. ఏ విషయాలు కూడా మీరు ఏ పని చేస్తారో సైలెంట్గా మీ పని మీరు చేసుకొని ముందుకెళ్ళండి అంతే. అప్పుడే మీకు పనులు అవుతుంది. పొరపాటు మీరు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడినా మీ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు మైనస్లో పడిపోతారు, వాడు ప్లస్లో పడిపోతారు. వాడు బాగుంటాడు. ఓకే, మీరు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు అంటే ఎలా బాగున్నాడు అలా బాగున్నాడు అన్నప్పుడు అంటే మీరు చెప్తారు కదా బాగున్నాడు అని, అంటే మీరు బాగాలేదనే కదా. మీరు మీరు దిగజారిపోయినట్టే కదా. మిమ్మల్ని మీరు దిగజార్చుకుని అటు బాగున్నాడని చెప్తున్నా. మీరు నేను హీరో, నేను మంచి ధనికుడు, నేను మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, నేను మంచి స్పిరిచువల్ గాను అభివృద్ధిలో ఉన్నాను, నేను ప్రాపంచిక అభివృద్ధిలో ఉన్నాను అని మీకు మీరు చెప్పుకోవాలి. పక్కోడికి చెప్పడం కాదు. ఆడు బతికేదో ఆడు సోల్ ప్రకారం ఆడు వెళ్తూ ఉంటాడు. ఆడు కూడా మీకు అనవసరం. పక్కోడు కూడా మీరు పక్కోడి విషయాలు ఏలు పెట్టవద్దు, పక్కోడి విషయాలు పట్టించుకోవద్దు, పక్కోళ్ళు విమర్శించవద్దు, మీ ప్లాన్స్ ఎవరికి చెప్పొద్దు. మీ అన్ని మీతో ఉంటేనే మీ పనులు జరగాలంటే. నెగిటివ్ ఆలోచన క్షమించేయండి, వదిలిపెట్టండి. ఓకే, గతంలో జరిగిపోయింది, మీరు ఏం మార్చలేరు. కానీ మీ ఆలోచన మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఆలోచనలు ఉన్నారు కదా, అవి పక్కనే పట్టుకుని ఏలాడారు పాత చిత్తగా పరచలాగా. సో ఈ రోజు నుంచి అంటే క్షమించేశాను, మర్చిపోయాను అని 2 పదాలు వాడేసి మీరు ధ్యానంలో మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను నేను ఈ రోజు నుంచి అని చెప్పేసి అనుకోండి. మీకు యూనివర్స్ నుంచి కొత్త డోర్స్ అని ఓపెన్ అవుతాయి. ఓకే, అవకాశం ఉన్నంత వరకు మీరు ఉదయం సాయంత్రం కూడా ధ్యానం చేయండి. మీరు ఎంతసేపు చేస్తారో అంతసేపు చేయండి. ఓకే, ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ తగ్గకుండా చూసుకోండి. ఓకే, తర్వాత మీకు అలవాటు అవుతుంది. అలవాటు అయ్యాక మీరు పెంచుకుందరిగే టైమింగ్స్ స్టార్టింగ్లో హాఫ్ అన్ అవర్ ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ఖచ్చితంగా మీరు ధ్యానం చేస్తే మీకు ఇదిగా ఉంటుంది. అది కూడా అందరూ పడుకున్నప్పుడే చేసుకోండి ధ్యానం. ఓకే, సాయంత్రం అందరూ పడుకున్నప్పుడు, పొద్దున్న అందరూ పడుకున్నప్పుడే చేసుకుంటే మీకు వేస్ తొందరగా యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటారు. అవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ మీ పట్ల ఎవరైనా సరే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చలేదు, వాళ్ళ ఇష్టం లేదు, మీకు ప్రవర్తన నచ్చలేదు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు దూరం ఉండి మీరు వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారు. మౌనంగా గెలిపోవడం అవకాశం ఉన్నంత వరకు, అవకాశం ముందు దూరంగా ఉండండి. ఓకే, లేదు కలిసి ఉండి కలిసి ఇచ్చేయాలి, మౌనంలోకి వెళ్ళిపోండి. అవసరం అయితే నోరప్పండి, అవసరం లేదు నోరు క్లోజ్ చేశారు. అప్పుడు మీ ఎనర్జీ మీ దగ్గర ఉంటుంది, మీ అభివృద్ధి మీ దగ్గర జరుగుతూ ఉంటుంది. అసలు ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే, కాబట్టి మీరు ఎవరు విమర్శించినా కూడా క్షమించేయండి. ఓకే, నేను గతంలో నేను ఏదో ఇబ్బంది పెట్టుంటాను, ఇప్పుడు నాకు ఇబ్బందిగా వచ్చావు, నేను క్షమించేస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఎందుకంటే నీ పట్ల నేను ఏదో తప్పు చేస్తుంటాను గత జన్మలో, అందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను, నిన్ను నేను క్షమించేశాను, మనంతా హ్యాపీ అని మీరు డిసైడ్ అయిపోయి అలా మీరు ఒక నిర్ణయం తీసేసుకుని అలాగా ధ్యానంలో వదిలేయండి. ఆటోమేటిక్గా యూనివర్స్లో మీకు అంతా హ్యాపీనెస్ జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చండి. ఇంకా మీకు మీ దగ్గర రూపాయి సరే రూపాయి దాన ధర్మం చేయటం, హెల్ప్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నప్పుడు మీకు మైండ్ మారిపోతూ ఉంటుంది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, ఎవరికైనా ధ్యానం చెప్తున్నప్పుడు, అదేవిధంగా ఎవరికైనా అన్నదానం కానీ అది ఏదైనా సహాయ సహకారం చేస్తున్నప్పుడు మీలో ఒక కొత్త వరవడ ఏర్పడుతుంది. ఓకే, అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయండి. మీరు నెగిటివ్ ఆలోచన వస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు సాయం చేయటం, లేదా మీరు ధ్యానం చేసుకోవడం, లేదా మౌనం ఉంటే దాన్ని గమనించడం, ఆటోమేటిక్గా దాని నెగిటివ్ ఆలోచన వస్తే దాని ఆపోజిట్లో మంచి ఆలోచన పెట్టండి. ఓకే, ఎదుటి వాళ్ళ దగ్గర లాక్కోవాలి బలవంతంగా ఏ డబ్బులు అని అనుకున్నప్పుడు నేను ఎదుటి వాళ్ళు సాయం చేయాలి అని మంచి ఆలోచన పెట్టండి. అట్లా మీరు ఏ నెగిటివ్ ఆలోచన వచ్చినా దానికి తగ్గట్టు మీరు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, దానికి తగ్గట్టు మీరు పెట్టుకోండి. ఓకే, అలా అన్నమాట.
అలాగా ఒక నెగిటివ్ ఆలోచన పాజిటివ్ ఆలోచన పెడితే ఆ నెగిటివ్ ఆలోచన మీకు రాదు. ఓకే, ఎప్పుడు కూడా సహాయ సహకారం చేస్తూ ధ్యానం చేస్తూ అవకాశం ఉంటుంది. మెడిటేషన్ గురించి అందరికీ చెప్పండి. ఎందుకంటే ఆ వాతావరణం అంతా మారిపోతుంది. ధ్యానం చేసేవాడికి నెగిటివ్ ఆలోచనలు రావు, పాజిటివ్ ఆలోచనలు ఉంటారు ఎక్కువగా. సేవా కార్యక్రమాలు ఉంటారు. ధ్యానం చేయని వాడు ఇప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. ఓకే, మీరు ఎంత చెప్పినా కూడా. కాబట్టి మీరు పట్టించుకోవద్దు. మీరు బట్టి హ్యాపీగా ధ్యానం చేసుకుని మీరు ఏం చేయాలనుకున్నా చేయండి అంతే. మీ వల్ల కాదు సైలెంట్ మౌనంగా మీ పని మీరు చేసుకోండి. ఇంకా నెగిటివ్ ఆలోచన మనం ఎట్లాగా అంటే నెగిటివ్ పీపుల్తో కానీ నెగిటివ్ ఆలోచన మనం ఎలా చేయాలంటే అంటే వదిలించుకోవాలంటే ఇప్పుడు 3వ తరగతి వాడికి 10వ తరగతి పాఠాలు అర్థమవుతాయా? అర్థం కాదు కదా. వాడు 10వ తరగతిలోకి వస్తేనే అంటే 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా క్రమ పద్ధతిలో చదువుకుని వచ్చి 10వ తరగతి చదివితేనే 10వ తరగతి పాఠాలు అర్థం అవుతాయి. కాబట్టి నెగిటివ్ పీపుల్ మీతో నెగిటివ్ మాట్లాడినా మీరు ఒకటి అనుకోండి, వాళ్ళ స్థితి అది. వాడు 3వ తరగతి ఉన్నాడు, వాడు 10వ తరగతి, నేను 10వ తరగతి ఉన్నాను, నా పాఠాలు వాడికి అర్థం అవుతాయి అని ఒక చిరునవ్వు చిందించండి అంతే. ఈ స్థాయి ఇది, ఈ స్థాయి తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలా మీరు మనసు అనుకోండి, అతని స్థాయి తగ్గట్టు అతను ప్రవర్తిస్తున్నాడు, సో అతను మెచ్యూరిటీ లేదు అని మీరు మౌనంగా మీరు ఉండిపోండి. అతను 3వ తరగతి ఉండగా అర్థం కావు, చెప్పినా అర్థం కాదు అని మీరు అక్కడ నుంచి చిరునవ్వుతో జాగ్రత్తగా అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోండి. అప్పుడు మీకు నెగిటివ్ ఆలోచన రావు. అంతేగాని అతను ఎట్లా అన్నాడు, అతను అట్లా అన్నాడు అనుకుంటే ఆ 3వ తరగతి చంటిపిల్లడు ఏదైనా అంటాడు, మనం ఏం చేయొద్దంటే అదే చేస్తుంటాడు. వాడు మనకి చంటిపిల్లడితో సమానం. వాడు ఎంత ఏజ్లో పెద్ద అయినా కూడా వాడు మనకి చంటిపిల్లడితో సమానం. వాడిని చంటిపిల్లడు ట్రీట్ చేయండి. ఓకే, అంటే ఒక మెచ్యూరిటీ కాకుండా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారంటే కనుక వాళ్ళు చంటిపిల్లతో సమానం. మనకి చంటిపిల్లడు చూడండి, మనం ముట్టుకోద్దంటే వెళ్ళి నిప్పులో వేలాడుతూ ఉంటాడు, కాలేక అప్పుడు మాంతాడు. వీడు కూడా 10వ తరగతి వచ్చాక అవన్నీ వస్తాయి, అంతవరకు రాదు. కొంతమంది వయసు పెరుగుతున్నా రాదు. సో వాళ్ళందరూ కూడా 3వ తరగతి, వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మలు పడతాయి. వాళ్ళ చిన్న చిన్న ఆత్మలు అలా వదిలేండి అంతే. సైలెంట్గా చిన్న తర్వాత మీరు పక్క వచ్చేయండి. మీరు ఎదిగిన ఆత్మ కాబట్టి మీరు మెచ్యూరిటీగా సైలెంట్గా ఉండండి. ఓకే, ఇంకా నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలంటే కనుక మనం ఇంకో పద్ధతి ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. అంటే రోజు మీ యొక్క ఫేస్ని, మీ యొక్క బాడీ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ మీరు ప్రేమించుకోవాలి. మీరు పెట్టుకున్న వాచ్ని, మొబైల్ని, రూమ్ని, ఓకే, మొత్తం ఎంటైర్ మిమ్మల్ని పొగుడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఉండాలి. పక్కోళ్ళు పక్కోళ్ళు ప్రేమించడం కాదు, అర్థంలో చూసుకుని మీరు ముడుచుకోవాలి అంతే. ఆటోమేటిక్గా నేను మంచి అందగాడిని, నేను మంచి ధనవంతుడిని, నేను మంచి తెలివైన వాడిని, నేను చాలా అదృష్టవంతుడిని, ఇట్లా పాజిటివ్ ఏవైతే ఉన్నాయో అఫర్మేషన్ అంటాం మనం యూజువల్గా, అవి ఎన్ని ఉంటుంది మీకు ఎన్ని చెప్పాలంటే చెప్పుకోవచ్చు మీరు. అలా మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివ్ అఫర్మేషన్స్ అక్కడ అలా ఉండిపోయి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన దోవలన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దోవలన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. మీకు ధనవంతులు అవ్వడానికి సంబంధించి కానీ, మీ పనులు అవ్వడానికి సంబంధించి కానీ అన్ని పాజిటివ్గా మీరు ఎప్పుడైతే సబ్కాన్షియస్లో అదే పద్ధతిలో రిపీట్ చేస్తూ ఉంటారో వేవ్స్ ఆటోమేటిక్ వెళ్ళి విశ్వంలోకి ఆటోమేటిక్గా మీ పనులంటే అవి మీరు ఒక మంచి సరైన వ్యక్తిగా తయారవుతారు అనమాట, ఇంక నెగిటివ్ వే లేకుండా. ఓకే, కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తేనే మీరు పక్క వాళ్ళని విమర్శించకుండా ఉంటారు. పక్క వాళ్ళ విషయాలు వేలు పెట్టరు మీరు. ఎప్పుడు మిమ్మల్ని మేము ప్రేమించుకున్నప్పుడు అందులో రోజు ఒక మిర్రర్ వర్క్ కింద పెట్టుకుని మిర్రర్లో మేము మీ గురించి ఏం చెప్పుకుంటారో ఒక హీరోయిజానికి సంబంధించి ఒక మంచి పెద్ద పెద్ద వాక్యాలు తెలుగుదేశం సంబంధించి కానీ, డబ్బు సంబంధించింది కానీ, హోదా సంబంధించింది కానీ, పొజిషన్ సంబంధించి కానీ ఏదైనా సరే మీ గురించి మీరు పెద్దగా ఎక్కువగా ప్రపంచ స్థాయి లెవెల్లో మీరు మీ గురించి మీరు చెప్పుకున్నప్పుడు మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్. మీకు తెలియకుండానే విశ్వ దోవలు ఏర్పాటు చేస్తుంది. ఓకే, ఎప్పుడు మీతో మీరు గడపండి ఎక్కువ. అవకాశం ఉన్నది మౌనం ఉన్నప్పుడే మీ సోల్తో మీరు కరెక్ట్ అవుతారు. ఇది చిన్న సీక్రెట్ ఇది. ఓకే, మీరు ఎంతసేపు లొడాలడ వాళ్ళతో పక్క విషయాలు ఏది పెడితే మీ మీతో కనెక్ట్ అవ్వదు. కాబట్టి అవకాశం తప్పదంటే అవసరం ఉంటే నోరుపండి, అవసరం లేకపోతే నోరు వచ్చేసండి, మాట్లాడుతాం. ఇంపార్టెంట్ తప్పదో నేను మాట్లాడాలి అన్నప్పుడే నోరు ఉంది కదని పదే బాగొద్దు, విలువ ఉండదు. మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మౌనం పాటించండి. అప్పుడు మీ సోల్తో మీరు కనెక్ట్ అవుతారు. మీరు ఏం చెయ్యాలన్నా కూడా మీ సోల్ నుంచి మీకు లోపల నుంచి ఆలోచనలు అన్నీ కూడా మీకు ప్రేరేపిస్తాయి, చెప్పేస్తాయి. వాయిస్ వినిపించడం కానీ, కనిపించడం కానీ, అనిపించడం కానీ మీ వాయిస్ మీరు వినగలుగుతారు. మీరు లోపల కూడా ఉన్నాడు, లోపల తను వచ్చి మీతో మాట్లాడతారు. ఎప్పుడు మీరు మౌనంగా ఉండి పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నప్పుడు. ఈ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.